ఉయ్యూరులో డయేరియా పరిస్థితి అదుపులోనే ఉంది. 15 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 6 డిశ్చార్జ్ అయ్యారు. రోగుల ఆరోగ్యం నిలకడగా ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ అర్జున్ రావు అన్నారు. ఉయ్యూరులో డయేరియా కేసులపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాల మేరకు ఆదివారం రాష్ట్ర వైద్య బృందం ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. పర్యటించిన బృందంలో డాక్టర్ కె అర్జున్ రావు, జాయింట్ డైరెక్టర్ సిడిపి, రాష్ట్ర సర్వేలైన్స్ యూనిట్ డాక్టర్ పిఎల్ దయాకర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కృష్ణా జిల్లా శేషకుమార్, డాక్టర్ ఏవి, కృష్ణా జిల్లా డిసిహెచ్ఎస్ ఉన్నారు. వీరితో పాటు సిద్ధార్థ మెడికల్ కాలేజ్, విజయవాడకు చెందిన పీడియాట్రిక్స్, మైక్రోబయాలజీ, సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్ విభాగాల నిపుణులతో కూడిన ర్యాపిడ్ రెస్పాన్స్ టీం కూడా ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన నివేదికను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ కు పంపించారు. మొత్తం 19 కేసులు నమోదయ్యాయని, అందరి ఆరోగ్యం నిలకడగా ఉందని, మరణాలు సంభవించలేదని నివేదికలో పేర్కొంది. దీన్ని పరిశీలించిన రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ శ్రీ చక్రధర్ బాబు పరిస్థితులు పూర్తి స్థాయిలో అదుపులోకి వచ్చేంత వరకు ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగుతూనే ఉండాలని సదరు అధికారులకు స్పష్టం చేశారు. ఐడిఎస్పీ టీమ్ డిఎంహెచ్ఓ కృష్ణ గారు రిపోర్ట్ చేయడం జరిగింది. పీరియాడికల్గా రెగ్యులర్ రిపోర్ట్ ఇస్తూ ఉన్నారు. 19th నుంచి రిపోర్ట్ ఇస్తూ ఉన్నారు. 5 కేసెస్, 2 కేసెస్, 11 కేసెస్ రిపోర్ట్ అయిన తర్వాత 15 కేసెస్ రిపోర్ట్ అయినా ఇస్తూ ఉన్నారు. కంటిన్యూస్గా కోఆర్డినేట్ అవుతూ ఉన్నాము డిసిహెచ్ఎస్ గారితో. అలాగే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు ఫీల్డ్లో జరిగాయి. అలాగే మున్సిపల్ వాళ్ళు వాటర్ సప్లై ఇష్యూస్ కానివ్వండి, ఆల్టర్నేట్ వాటర్ సప్లై కానివ్వండి, అలాగే శాంపిల్స్ ఏదైతే ఉన్నాయో శాంపిల్స్ని కూడా డిపిహెచ్ఎల్ ల్యాబ్ గుడివాడకి పంపించడము, అలాగే రీజనల్ పబ్లిక్ హెల్త్ ల్యాబ్ గుంటూరుకి పంపించడం అనేది జరిగింది. ఈ ల్యాబ్స్కి పంపించడం జరిగింది. ప్రస్తుతం అయితే 10 టీమ్స్ మెడికల్ టీమ్స్ వర్క్ చేస్తూ ఉన్నాయి. డోర్ విజిట్ చేస్తూ ఉన్నారు. ఏఎన్ఎం అండ్ సూపర్వైజర్స్ అలాగే ఆశాలు కలిపి టీమ్గా మొత్తం 10 టీమ్స్ జరగడం జరిగింది. ఇప్పటివరకు అబ్జర్వ్ చేసిందంటే 5, 7, 9 వార్డులో కొన్ని కేసెస్ ఐడెంటిఫై చేయడం జరిగింది. అలాగే 2 మెడికల్ క్యాంప్స్ ఎస్టాబ్లిష్ చేస్తాం. లోకల్గా ఎక్కడైతే కేసెస్ రిపోర్ట్ అవుతూ ఉన్నాయో వాటి స్క్రీనింగ్ చేయడము, హౌస్ హోల్డ్ లెవెల్లో ఓఆర్ఎస్ జింక్ ట్యాబ్లెట్ ఇవ్వడం, ఇక్కడ హాస్పిటల్కి వచ్చి ఉయ్యూరులో కేసు ఏదైతే ఉన్నాయో ట్రీట్మెంట్ తీసుకున్నా కానీ మళ్ళీ రికవరీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఫాలోఅప్ చేయడం. ఇలాగ 10 టీమ్స్ హౌస్ టు హౌస్ వెళ్తూ ఉన్నాయి. ప్లస్ 2 మెడికల్ క్యాంప్స్ రన్ అవుతూ ఉన్నాయి. డిసిహెచ్ఎస్ గారు, డిఎంహెచ్ఓ గారు స్టేట్లో అందరూ కోఆర్డినేట్ చేసుకుంటూ ఉన్నాము. గవర్నమెంట్ దగ్గర నుంచి మా కమిషనర్ గారు కానివ్వండి, సెక్రటరీ సార్ కానివ్వండి, మినిస్టర్ సార్ దగ్గర నుంచి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నాము. ఆల్రెడీ అది కమ్యూనికేట్ చేస్తున్నాము. దాని ప్రకారమే అందరూ కోఆర్డినేట్ చేసుకొని అన్ని లైన్ డిపార్ట్మెంట్ వర్క్ చేస్తూ ఉన్నాము. ఇప్పటివరకు రిపోర్ట్ అయిన కేసెస్ అక్కడ వరకు కన్సర్న్డ్ 19 కేసెస్ రిపోర్ట్ అయినాయి. 19 కేసెస్లో 15 కేసెస్ సిహెచ్సి ఉయ్యూరుకి అడ్మిట్ అవ్వడం జరిగింది. అడ్మిట్ అయిన కేసెస్లో డిశ్చార్జ్ కూడా అయ్యాయి. వాళ్ళు కూడా హెల్తీగా ఉన్నారు. ఇక్కడ ఉన్న కేసెస్ ఏదైతే ఉన్నాయో కేసెస్ స్టేబుల్ ఉన్నారు. హెల్త్ ఇష్యూస్ ఏం లేవు. డెత్స్ కానీ ఎలాంటి డెత్స్ కానీ జరగలేదు. ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఒక కేసు అడ్మిట్ అవ్వడం జరిగింది. ఆ కేసు కూడా డిశ్చార్జ్ అయ్యింది. ప్రస్తుతం సినారియో ఇది. ఇంకా లోకల్గా శానిటేషన్ కన్సర్న్ అది ఆల్టర్నేట్ వాటర్ అనేది డ్రింకింగ్ వాటర్ అది క్లోరినేషన్ లెవెల్స్ అనేవి వెరిఫై చేయడం జరిగింది. ఎట్ ప్రజెంట్ అయితే క్లోరినేషన్ వాళ్ళు 2 ppm చేస్తూ ఉన్నారు. అండ్ మేము వాళ్ళకి చెప్పాము ఓవర్ ట్యాంక్ లెవెల్లో కంపల్సరీగా మీరు ఎంతైతే క్లోరినేట్ చేస్తున్నారో పబ్లిక్ ప్రజలు ఎక్కడైతే నీళ్లు తీసుకుంటున్నారో ఆ ఏరియాలో కంపల్సరీగా 0.2 ppm మెయింటైన్ చేయండి, లేదా ఈ టైంలో 0.5 ppm మెయింటైన్ చేయండి అని చెప్పినాము. క్రాస్ లైన్స్ ఏమన్నా ఉన్నాయా, బ్రోకెన్ పైప్ లైన్స్ ఏమైనా ఉన్నాయా అనేది వెరిఫై చేయడం జరిగింది. అక్కడ ఎక్కడ బ్రోకెన్ పైప్ లైన్స్ కానీ క్రాస్ లైన్స్ ఏం కనపడలేదు. కానీ ఏదో ఒకటి వాటర్ కెనాల్లో ఒకటి ఉంది, దాన్ని రీప్లేస్ చేసి అవుట్ సైడ్కి వాటర్ ఆల్టర్నేట్ పైప్ లైన్ అనేది అరేంజ్ చేయడం జరిగింది. అలాంటి ఇంకేదైనా ఉన్నా కానీ ఐడెంటిఫై చేసి కరెక్ట్ చేయమని చెప్పడం జరిగింది. అది ఒకటి. పాత రిపోర్ట్స్ కూడా వెరిఫై చేసాము. క్లోరినేషన్ కన్సర్న్ కానివ్వండి, ఇద్దరు ఏఈస్ వచ్చున్నారు. ఇద్దరు ఏఈస్ కూడా కోఆర్డినేట్ జరగడం జరిగింది. పాత రిపోర్ట్స్ క్లోరినేషన్ లెవెల్స్ అవి చూడడం జరిగింది. వాళ్ళు క్లోరినేషన్ చేస్తూ ఉన్నారు యాజ్ పర్ రిపోర్ట్స్. బ్యాక్టలాజికల్ రిపోర్ట్ చూసాము. అర్లియర్ ఒకసారి నెగిటివ్ వచ్చింది, పాజిటివ్ ఏం లేదు. కొన్నిటికి క్లోరినేషన్ ఉండటం వల్ల నీళ్ళు అనేది కనపడింది. ఈసారి రిపోర్ట్స్ ఇచ్చిన కొన్ని రిపోర్ట్స్ ఏదైతే ఉన్నాయో వాటి కోసం రేపు మండే రిపోర్ట్స్ వస్తాయి. ఇక్కడ స్టూల్ శాంపిల్స్ ఇక్కడ కలెక్ట్ చేయడం జరిగింది. అక్కడ వాటర్ శాంపిల్స్ కొన్ని డిపిహెచ్ఎల్కి పంపించాం, కొన్ని పబ్లిక్ హెల్త్ రీజనల్ పబ్లిక్ హెల్త్ ల్యాబొరేటరీ పంపించాం. అది రేపు మండే వస్తాయి.